ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన తండేల్ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో భారీ అంచనాల నడుమ విడుదలై పాజిటివ్ టాక్ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. టాక్కి తగ్గట్టుగానే ఈ చిత్రానికి ఓపెనింగ్ వసూళ్లు మామూలు రేంజ్లో లేవు. నాగ చైతన్య కంబ్యాక్ ఇవ్వాలి, అక్కినేని అభిమానుల పరువు కాపాడాలని అభిమానులు చాలా గట్టిగా కోరుకున్నారు. కానీ ఈ రేంజ్లో కంబ్యాక్ ఇస్తాడని బహుశా వాళ్ళు కూడా ఊహించి ఉండరు. బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి చూస్తే అజిత్ లాంటి సూపర్ స్టార్ సినిమా కంటే 2 రెట్లు బెటర్ ట్రెండింగ్తో ఈ సినిమా కొనసాగడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం. అజిత్ విడయామూర్చి చిత్రానికి గంటకు 7,000కు పైగా టికెట్స్ అమ్ముడుపోతుంటే తండేల్ చిత్రానికి గంటకు 13,000కు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. నాగ చైతన్య వంటి మీడియం హీరో అజిత్ లాంటి సూపర్ స్టార్ సినిమాకి డబుల్ మార్జిన్ ఉందనడం అనేది సాధారణమైన విషయం కాదు. విడయముయార్చికి మొదటి ఆట నుండే నెగిటివ్ టాక్ వచ్చింది, అందుకే తక్కువ ఉంది. కానీ వరుస డిజాస్టర్స్ ఫ్లాప్స్ నుండి బయటికి వచ్చి నాగ చైతన్య ఇలాంటి ట్రెండ్ని చూపించడం అక్కినేని అభిమానులకు నిజంగా గర్వకారణమే. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తే ఓపెనింగ్స్ ఈ రేంజ్లో ఉంటాయి. కానీ అది చేయకుండా అక్కినేని ఫ్యామిలీ హీరోలు, అభిమానులు కూడా ఆసక్తి చూపలేని రేంజ్ సినిమాలు తీశారని, ఇక నుండైనా ఫామ్ని కోల్పోకుండా ఇలాంటి క్రేజీ సినిమాలు తీసి అక్కినేని లెగసీని కాపాడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ చిత్రంలో సాయి పల్లవి ఉంది. సినిమా హిట్ అయినా ఆమె క్రెడిట్లోకి వెళ్ళిపోతుందని విడుదలకు ముందు కొంతమంది కామెంట్ చేశారు. కానీ విడుదల తర్వాత సాయి పల్లవి కంటే నాగ చైతన్యనే అద్భుతంగా నటించాడని, ఆయన వల్లే ఈ సినిమా ఈ రోజు నిలబడిందని చూసిన ప్రతి ఒక్కరూ చెప్తుండడంతో అక్కినేని అభిమానులు ఎంతో గర్వపడుతున్నారు. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు ఖచ్చితంగా తెలుగు స్టేట్స్ నుంచి 11 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వస్తాయని తెలుస్తుంది. ఓవరాల్గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల రూపాయల షేర్, 30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. నాగ చైతన్య గత చిత్రాలు కనీసం క్లోజింగ్లో కూడా ఈ రేంజ్ వసూళ్లు రాలేదు. 10 కోట్ల కంటే తక్కువ వసూళ్లు వచ్చాయి. కానీ ఇప్పుడు క్లోజింగ్లో నాగ చైతన్య మొదటి వారంలోనే 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను కొల్లగొట్టబోతున్నాడు. చూడాలి మరి ఈ సినిమా ఫుల్ రన్ రేంజ్ ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతుందనేది.